ఒళొళొళొళాయి అని తల్లి చంటి బిడ్డను చంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టుగా మోడీ కూడా జగన్మోహన్ రెడ్డిని అలాగనే మోస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ విషయం జరుగుతూనే ఉంది అని యావత్ ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా దీని మీద చర్చించుకుంటోంది. ఇది ఈరోజు నిన్న మొన్న వచ్చిన చర్చ ఏం కాదు. కూటమి ఏర్పడినప్పటికీ మొదటి నుంచి ఈ సంవత్సరన్నర కాలంలోనూ ఈ చర్చ ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది. అసలు ఇలాంటి చర్చ జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజంగానే మోడీ జగన్మోహన్ రెడ్డిని అలానే మోస్తూనే ఉన్నాడా? దాని వెనకున్న కారణాలు ఏమిటి అని తెలుసుకోబోయే ముందుగా మన ఎన్కౌంటర్ ప్రేక్షకులందరికీ నాదొక విజ్ఞప్తి. మనం ఈ ఛానల్లో ఉదయం 7:30 గంటలకు అన్ని న్యూస్ పేపర్లో ఎనాలిసిస్ చేయటం జరుగుతుంది. వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్ ఏమున్నాయి, దాని వెనక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటి అని నిక్కచ్చిగా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ చూడటం కానీ ఆ వీడియోని ఆదరించటం కానీ చేయాలని, అందరూ లైక్ చేసి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే, మోడీ జగన్మోహన్ రెడ్డిని ఇంకా సంకన పెట్టుకొని దత్తపుత్రుడు కంటే కూడా ఇంకా ఎక్కువగా సొంత పుత్రుడిలాగా మోస్తూ ఉన్నాడు. ఇంకా ఆ విషయం జరుగుతూనే ఉంది అనేది ఓ పెద్ద పుకారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. విపరీతమైన చర్చ అది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం దీని మీదే డిబేట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. దీనికి బీజేపీ నాయకులు వచ్చి ఎంత కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మేము కూటమిగానే ఉంటాం, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 15 సంవత్సరాల పాటు ఈ కూటమిని ఇలాగనే కొనసాగిస్తాం అని చెప్పుకుంటూ ఉన్నా, మరి కేంద్రంలో ఉన్న ఈ పెద్దల ప్రాపకం జగన్మోహన్ రెడ్డికి ఉండబట్టే ఇంతకాలం ఆయన బయట ఉన్నాడు. లేకపోతే ఏనాడో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండేవాడు అనేది కొంతమంది చర్చలో అవుట్కమ్గా తేలుస్తూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తాడో చేపించడో తెలియదు, కానీ పైన ఉన్న పెద్దల ప్రాపకం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉంది అని అనుకుంటున్నారు అని అంటే, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ విషయమూ తేల్చకుండా దర్యాప్తు సంస్థలు, అన్ని వ్యవస్థలు మరి ఈ విషయాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే విధంగానే ఇంకా నడుస్తున్నాయి అనేది ఒక వాదన అయితే, లడ్డు కల్తీ మీద మరి హిందుత్వానికి మేము బ్రాండ్ అంబాసిడర్లను అని చెప్పుకుంటున్న వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా వాళ్ళు వంత పాడారే తప్ప దాని మీద ఇలాంటి వ్యవహారాలు ఏవి బయటకు తీసుకొని రాలేదు. వాళ్ళకి కనీసం ఆ రోజున అనుమానం కూడా రాలేదు. ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి హిందూ దేవాలయాల మీద దాడులు జరగటం కానీ, రథాలు తగలబెట్టడం కానీ, రాముడి విగ్రహానికి తల పగలగొట్టడం కానీ, ఇక మిగతా చాలా చోట్ల అనేక రకాలుగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ఈరోజు కూడా తెరపైకి తీసుకొని రాకుండా అడ్డంబడి ఆపుతుంది వాళ్లే అనేది మరొక ప్రచారం అయితే, ఇక లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్నైతే, మనీష్ సిసోడియానైతే అరెస్ట్ చేస్తారు, మరి తెలంగాణలో కవితనైతే అరెస్ట్ చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టారమ్మా అనేదాకా ఇప్పుడు పరిస్థితి ఏర్పడింది. కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని తవ్వి బయటకు తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగుండే వ్యక్తులు, వాళ్ళ ద్వారానే ఇక జగన్మోహన్ రెడ్డికి డబ్బు అందింది అని చెప్పుకుంటున్న వ్యక్తులు గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీళ్ళే అసలు అప్పట్లో గవర్నమెంట్ని పార్టీని రెండింటినీ నడిపింది. అలాంటి వాళ్ళకి బెయిల్ వస్తుంది. విచిత్రమైన కారణాలకు వస్తుంది. ఎందుకు వస్తుంది అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగా చాలా రకాలైన అంశాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇంకా పైనున్న పెద్దల ప్రాపకం, ఎస్పెషల్లీ మోడీ, అమిత్ షాల ఆశీర్వాదాలు గట్టిగా ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు. నిజంగానే ఇది వాళ్ళ ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయా? అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట ఉన్నాడా? లేకపోతే ఎప్పుడో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి లోపలేసేవాడా? నిన్నే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆ ముగ్గురిని బొక్కల పడేసి చితక్ కొట్టాలన్నట్టు అప్పుడే చేసి ఉండేవాళ్ళ ఈ పని అంటే, ఏమో అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నిజంగా నా ఉద్దేశానికి వస్తే వాళ్ళ ప్రాపకం ఉంది అనే విషయాన్ని నేను కొంత అంగీకరిస్తాను. అదేవిధంగా మరి మిగతా అంశాలను కూడా చూసుకుంటే, ఏ అంశాన్ని తీసుకున్నా సరే, వివేకానంద రెడ్డి హత్య కేసు తీసుకున్నా సరే, మరి పరకామణి కేసును తీసుకున్నా సరే, మరి లేకపోతే కల్తీ నెయ్యి అంశాన్ని తీసుకున్నా సరే,
ఇవన్నీ కోర్టులో ఉన్న అంశాలు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఎవరి చేతుల్లో లేదు. ఈరోజు సిబిఐ దర్యాప్తు చెయ్యాలా వద్దా అనే విషయాన్ని ఇంకా తేల్చడానికి మరి అపెక్స్ కోర్టు కిందనున్న ఈ కోర్టుకే నిర్ణయాధికారాన్ని వదిలేసింది. దాని మీద ఏమైనా కావాలంటే అప్పుడు మేము తీసుకుంటామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఇక ఇప్పుడు ఇక్కడ ఈ సిబిఐ కోర్టుకు తిరగటం పని సునీత పని అయిపోతే, ఇక కల్తీ నెయ్యి అంశానికి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసుల ద్వారా ఏర్పడ్డ సిట్టు ఇప్పుడు దర్యాప్తు చేసి అందులో ఉన్న విషయాలన్నీ బయటకు తీయాలి. మరి ఇందులో సిబిఐ ఉంది కదా, అందుకనే తప్పించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇందులో జంతు కొవ్వు కలిసింది అనే దాన్ని ఎవరు బయట పెట్టడం లేదు. పామాయిల్ కలిసిందనో ఇంకోటనో ఇట్లాంటి విషయాలే తీసుకొస్తున్నారు తప్ప మిగతా ఏది బయటకు రావటం లేదు. అసలు ఎన్డీడీబీ రిపోర్టు ఫస్టులో చంద్రబాబు నాయుడు చూపించిన ఆ రిపోర్టు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కనపడటం లేదు, మళ్ళీ దాని మీద ఎందుకు చర్చ జరగటం లేదు అంటే పైన ఉన్న పెద్దలే ఖచ్చితంగా దాన్ని ఆపేయించారు. ఎందుకంటే అది ఖచ్చితంగా బయటకు వచ్చే అంశం కాబట్టి మరి మిగతా విషయాల్లో దర్యాప్తు జరుగుతుంది కానీ ఈ అంశంలో జరగటం లేదు అనేది మరొక వాదన నడుస్తుంది. ఇది రెండో కేసు అయిపోతే, ఇక పరకామణి కేసులో నిన్నగాక మొన్నే జగన్మోహన్ రెడ్డి పెట్టి ఒక $9 అత్యంత చిన్న విలువ కలిగిన ఆ దాన్ని అతను దొంగతనం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఆ కుటుంబం వాళ్ళు 14 కోట్ల రూపాయలు స్వామివారికి దానం చేస్తే దాన్ని ఎలా తప్పుపడతారు అన్నట్టు. అసలు మరి ఇది కూడా కోర్టు ద్వారానే, మరి ఏపీ హైకోర్టు ద్వారా పోలీసుల్ని ఆదేశించబడి వాళ్ళు దర్యాప్తు చేస్తున్న అంశం. ఇందులో సతీష్ కుమార్ అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి ఎవరైతే రవికుమార్ తోటి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నాడో ఆ వ్యక్తి అర్ధాంతరంగా చచ్చిపోయినా దాని మీద ఎటువంటి దర్యాప్తు జరగటం లేదు అనేది ఈ రోజున ప్రజల్లో కనపడుతుంది. పోలీసులు మరోవైపు దర్యాప్తు చేస్తున్నారో ఏ విషయం బయటకు తీస్తున్నారో అది వాళ్ళు సొంతగా వాళ్ళు చేసుకుంటారు. అన్నీ ప్రజలకు చెప్పి చెయ్యాలి, మీడియాతోటి పంచుకోవాలని ఏం లేదు. ఇంటర్నల్గా జరుగుతూ ఉండొచ్చేమో కానీ బయటకైతే ఏం కనపడటం లేదు కదా. వెంటనే ఇది మూసిపెట్టి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మళ్ళీ ప్రజల్లోకి వచ్చింది. కానీ ఇది కూడా కోర్టులో ఉన్న అంశమే, కోర్టు ద్వారా ఆదేశించబడింది కాబట్టి. ఇక లిక్కర్ స్కామ్ వచ్చేటప్పటికి ఇందులో నేను అంగీకరించగలిగేది ఏమిటి అని అంటే ఒకటే, ఈ లిక్కర్ స్కామ్లోనే మిథున్ రెడ్డికి బెయిల్ ఎలా వస్తుంది, ఆయన ఇంటరిం బెయిల్ మీద ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మెయిన్ బెయిల్ ఎలా వస్తుంది, ఆయన్ని మరి ఐక్యరాజ్య సమితికి పంపించే ఇద్దరు ఎంపీల్లో ఒకటిగా మిథున్ రెడ్డిని సెలెక్ట్ చేయాల్సిన పనేం వచ్చింది. ఈ రోజుకి మిథున్ రెడ్డి బెయిల్ తీసుకుని ఆయన చక్కగా ఇంట్లో ఉన్నాడు తప్ప ఈ అంశాల మీద వేటి మీద ఆయన బయటకు రావటం కానీ మిగతా ఏం చేయటం కానీ ఏం చేయట్లేదు ఏంటి, మిగతా వాటన్నిటిని తొక్కిపట్టేశారు ఏమిటి అనేది అందరికీ వస్తున్న ప్రశ్న. దీని మీద మరి లాయర్ల బృందం కూడా దీంట్లో సరిగా వాదించలేకపోతుంది అనేది కూడా మరొక వైపున వాదన నడుస్తుంటే, నిజంగా లిక్కర్ స్కామ్లో నిబద్ధత ఉంటే కనుక ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఉండేవాడు అని అందరూ అనుకుంటుంది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలేంది జగన్మోహన్ రెడ్డిని చేయలేరా, చేసి తీరాల్సిందే. ఈ విషయంలో అయితే అంగీకరించవచ్చు. కాకపోతే ఏ విషయం అయినా సరే వాళ్లకు వాళ్ళుగా బయట పెట్టుకునేదాకా మనమేం చెప్పినా పుకార్లే అంటారు. కాబట్టి మనకి ఈ రోజుకున్న సమాచారం ప్రకారంగా ఇది నిజమో అని గట్టిగానూ చెప్పలేం, అబద్ధం అని వాదించలేం.